హలో రైతు సోదరులారా, వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్. మనందరికీ తెలిసిన విషయమే, మైక్రోన్యూట్రియంట్స్ లేదా సూక్ష్మ పోషకాలు పంటల పెరుగుదలకు చాలా ముఖ్యమైనవి. చీలేటెడ్ మైక్రోన్యూట్రియంట్స్ మాత్రం ఆధునిక టెక్నాలజీతో తయారైన అత్యంత శక్తివంతంగా మొక్కలకు వేగంగా శోషణ అయ్యే సూక్ష్మ పోషకాలు. నమస్కారం. ఈ మధ్య మనం కీలేటెడ్ ఎరువులు అనే పదం చాలా ఎక్కువగా వింటున్నాం. మరి ముఖ్యంగా మిరపలాంటి హై వాల్యూ పంటల విషయంలో అయితే ఖచ్చితంగా వింటున్నాం. అసలు ఏంటివి, ఇవి ఎందుకంత ముఖ్యమయ్యాయి, అవి మన పంటలకు ఎలా ఉపయోగపడతాయో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. చూడండి, ఇది చాలామంది రైతన్నలు ఎదుర్కొనే ఒక కామన్ సమస్య. మనం పంటకు కావలసిన ఎరువులన్నీ వేస్తాం, అయినా సరే ఆకులు పచ్చగా ఉండకుండా పసుపు బారిపోతాయి, మొక్క పెరుగుదల కూడా ఆగిపోతుంది. దీనికి కారణమేంటబ్బా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ అసలు సమస్య మనం వేసే ఎరువుల్లో కాదు, మన నేలలోనే ఉంది. మనం వేసిన పోషకాలు భూమిలోనే ఉన్నప్పటికీ అవి మొక్క కందకుండా లాకైపోయి ఉండొచ్చు. దీన్నే టెక్నికల్గా న్యూట్రియంట్ లాకప్ అని అంటారన్నమాట. అసలు ఈ లాకప్ అంటే ఏంటి, అది ఎందుకు జరుగుతుంది అంటే, సమస్య అంతా మన నేల స్వభావంలోనే ఉంది. ముఖ్యంగా పీహెచ్ విలువ ఎక్కువగా ఉండే క్షారనేలల్లో మనం వేసిన జింక్, ఐరన్ లాంటి సూక్ష్మ పోషకాలు మట్టిలోని ఇతర మూలకాలతో కలిసిపోయి గట్టిబడిపోతాయి. అంటే అవి మొక్కకు అస్సలు అందని రూపంలోకి మారిపోతాయి. ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం. మామూలు పోషకాలకు ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు. అవి నేరుగా మట్టిలోకి వెళ్లగానే అక్కడ ఉండే వేరే ఎలిమెంట్స్తో కలిసిపోయి ఇరుక్కుపోతాయి. కానీ ఈ కీలేటెడ్ పోషకానికి చుట్టూ ఒక రక్షణ కవచం ఉంటుంది. దానివల్ల అది దేనితో కలవకుండా సేఫ్గా మొక్కకందుతుంది. ఈ రక్షణ కవచమే ఇక్కడ అసలు మ్యాజిక్. సరే, ఈ న్యూట్రియంట్ లాకప్ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉంది. అదే కీలేషన్. ఇదొక టెక్నాలజీ. ఈ టెక్నాలజీ పోషకాలను నేలలో బంధించబడకుండా కాపాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, కీలేషన్ అంటే ఒక పోషకానికి ఒక సేఫ్టీ షీల్డు తొడగడం లాంటిది. ఈ షీల్డ్ ఏం చేస్తుందంటే, ఆ పోషకాన్ని నేలలోని ఇతర మూలకాలతో అనవసరమైన రియాక్షన్స్ జరుపుకుండా అడ్డుకుంటుంది. ఈ కవచాన్ని తయారుచేసే పదార్థాన్ని కీలేటింగ్ ఏజెంట్ అంటారు. ఇది ఒక బాడీగార్డ్ లాంటిదన్నమాట. పోషకాన్ని కాపాడుతూ చాలా భద్రంగా మొక్క వేర్ల వరకు తీసుకెళ్లి అప్పగిస్తుంది. అగ్రికల్చర్లో చాలా రకాల కీలేటింగ్ ఏజెంట్లు ఉన్నా మనకు ఎక్కువగా తెలిసింది వాడేది మాత్రం ఈడీటీఏ. ఈడీటీఏ అంటే చాలు, చాలామందికి వెంటనే గుర్తొస్తుంది. దీని పూర్తి పేరు ఇథిలీన్ డైఅమైన్ టెట్రా ఎసిటిక్ యాసిడ్. కానీ ఆ పెద్ద పేరుతో మనకు పనేం లేదు. అందరూ దీన్ని సింపుల్గా ఈడీటీఏ అనే పిలుస్తారు. సో ఆ పేరు గుర్తుపెట్టుకుంటే చాలు. మరి ఈ ఈడీటీఏ పనిచేసే విధానం ఎలా ఉంటుందో చూద్దాం. దీని స్ట్రక్చర్ అచ్చం ఒక పీత పంజాలాగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక మెటల్ న్యూట్రియంట్ అంటే ఐరన్ గానీ జింక్ గానీ దగ్గరకొస్తుందో, ఈ ఈడీటీఏ దాన్ని తన పంజాతో గట్టిగా పట్టుకుంటుంది. దాని చుట్టూ ఒక కవచంలా ఏర్పడిపోతుంది. ఇక అంతే, ఆ ప్రొటెక్ట్ అయిన పోషకం నేలలో ఎలాంటి మార్పు చెందకుండా నేరుగా మొక్క వేర్ల దగ్గరకు చేరిపోతుంది. ఓకే, ఈ సైన్స్ అంతా బానే ఉంది. కానీ మిరప రైతుకు ఇది ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడుతుంది, ఆ విషయం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కీలేషన్ అనేది అన్ని పోషకాలకు సాధ్యం కాదు. ఇది కేవలం మెటాలిక్ న్యూట్రియంట్స్ అంటే లోహ స్వభావం ఉన్న సూక్ష్మ పోషకాలకు మాత్రమే పనిచేస్తుంది. అవేంటంటే ఐరన్, జింక్, కాపర్, ఇంకా మ్యాంగనీస్, సల్ఫర్, బోరాన్ లాంటి వాటిని ఇలా కీలేట్ చేయలేరు. సరే, మరి వీటిని ఎప్పుడు వాడితే మంచిది? పంట ఎదుగుదల దశలో, మరీ ముఖ్యంగా పూత, పిందె దశల్లో పోషకాల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాడితే మంచిది. లేదా మొక్క ఆకులపై లోపల లక్షణాలు కనిపించిన వెంటనే వాడితే రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా pH 7 కన్నా ఎక్కువ ఉన్న క్షారనేలల్లో ఈ న్యూట్రియంట్ లాకప్ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక్కడే సరైన కీలేట్ను ఎంచుకోవటం ముఖ్యం. సాధారణంగా ఈడీటీఏ 6.5 pH వరకు బాగా పనిచేస్తుంది. అంతకన్నా ఎక్కువ pH ఉంటే డీటీపీఏ లేదా ఈడీడీహెచ్ఏ లాంటి ఇంకా పవర్ఫుల్ ఏజెంట్లు అవసరమవుతాయి. వీటిని వాడే పద్ధతి ఏంటి? మెయిన్గా 2 పద్ధతులున్నాయి. ఒకటి, డ్రెంచింగ్ ద్వారా నేరుగా వేర్లకు అందించడం. ఇది ఎక్కువ కాలం పనిచేస్తుంది. రెండోది, ఆకులపై స్ప్రే చేయడం. ఇది లోప లక్షణాలను వెంటనే సరిచేస్తుంది. డోసేజ్ విషయానికొస్తే సాధారణంగా ఎకరానికి 250 నుంచి 500 గ్రాముల వరకు సిఫారసు చేస్తారు. అయినా కూడా ప్యాకెట్ మీద ఉన్న సూచనలను ఫాలో అవ్వడం చాలా ఉత్తమం. ఇప్పుడు మన రైతులు ఆలోచించే అసలు విషయానికొద్దాం. వీటి వల్ల లాభాలేంటి, అలాగే వీటి ఖర్చెంత, ఈ రెండింటినీ బేరీజ్ వేసుకోవడం చాలా చాలా ముఖ్యం.
ఖర్చులో తేడా అయితే ఖచ్చితంగా ఉంటుంది. సాధారణ పోషకాలు కొంచెం తక్కువ ధరకే దొరుకుతాయి, కానీ క్షార నేలల్లో అవి సరిగ్గా పనిచేయవు. అంటే మనం పెట్టిన డబ్బు వేస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ. అదే కీలేటెడ్ ఎరువుల రేటు కొంచెం ఎక్కువైనా అవి 100% మొక్కకు అందుతాయి. అంటే మనం పెట్టిన ప్రతి పైసాకు పూర్తి ఫలితం దక్కుతుందన్నమాట. మిరప పంటలో ఇవి వాడితే ఫలితాలు మన కళ్ల ముందే కనిపిస్తాయి. ఆకులు పచ్చగా ఆరోగ్యంగా మారతాయి. పూత పిందె రాలడం చాలా వరకు తగ్గుతుంది. కాయ సైజు పెరగడమే కాకుండా మంచి ముదురు ఎరుపు రంగు వస్తుంది. దీనివల్ల మనకు మార్కెట్లో మంచి ధర వస్తుంది. సో విషయం చాలా క్లియర్. ఖర్చు కొంచెం ఎక్కువైనా సరే కీలేటెడ్ ఎరువుల వల్ల పోషకాలు అస్సలు వృధా కావు. దాని అధిక సామర్థ్యం వల్ల తక్కువ వాడినా మంచి ఫలితాలు వస్తాయి. ఇది చివరికి మంచి దిగుబడి రూపంలో మనకు అధిక లాభాలను అందిస్తుంది. ముగించే ముందు ఒక్క ప్రశ్న. మిరపలాంటి అధిక విలువ కలిగిన పంట పండిస్తున్నప్పుడు దాని నాణ్యతను, దిగుబడిని పెంచే ఈ టెక్నాలజీని మనమొక ఖర్చుగా చూడాలా, లేకపోతే భవిష్యత్తు లాభాల కోసం ఒక కీలకమైన పెట్టుబడిగా భావించాలా? దీని గురించి ఆలోచించండి. కమెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి, ఫార్మర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.